వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ ప్రాధాన్యం అందరికీ తెలుసు. ఆయన చంద్రబాబు తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ మధ్యన ఆయనకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా ఇచ్చారు బాబు. ఇక ప్రభుత్వంలో కీలక శాఖలను చూస్తున్న యువ మంత్రిగా ఉన్నారు లోకేష్. అలా పార్టీ ప్రభుత్వంలో లోకేష్ ప్రాధాన్యమైన ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇది మాత్రమే సరిపోదని, జనాలకు లోకేష్ మరింతగా కనెక్ట్ కావాల్సిన అవసరం ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో చూస్తే పక్కా మాస్ లీడర్గా లోకేష్ని చూపించాలి అన్న వ్యూహం టీడీపీకి ఉందని అంటున్నారు. అయితే లోకేష్ ఇప్పటికే పార్టీలు అందరినీ కలుస్తున్నారు. ప్రభుత్వంలో మంత్రులతో కూడా ఇంటరాక్ట్ అవుతూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలతో కూడా ఆయనకి ఖచ్చితంగా మంచి అనుబంధమే ఉంది. క్యాడర్కి దగ్గరగా ఉండే నేతగా కూడా లోకేష్ పేరు తెచ్చుకున్నారు. అయితే ఇదంతా కాదు, ఇంతకంటే ఎక్కువగా జనంలోకి ఉండేలా ఒక బృహత్తర కార్యక్రమానికి పార్టీ పెద్దలు డిజైన్ చేస్తున్నారు లోకేష్. అది ఎంతలా అంటే లోకేష్ పేరు జనబాహుళ్యంలో మారుమోగాలి అని కూడా అనుకుంటున్నారు. అయితే లోకేష్ యువగళం పాదయాత్ర టైం తీసుకుంటే ఆయనలో నాయకత్వ లక్షణాలను బయటపెట్టిందంటే ఖచ్చితంగా పాదయాత్రే. దాంతో అందరూ ఆయనలోని కొత్త కోణాన్ని చూశారు. అలా ఒకేసారి లోకేష్ 10 మెట్లెక్కేశారు. అయితే ఇప్పుడు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ మళ్ళీ జనంతో కనెక్ట్ కావాల్సి ఉందని కూడా భావిస్తున్నారు. యువగళం కంటే మిన్నగా అంటే ఇక లోకేష్ విషయం తీసుకుంటే ఆయన 2023లో చేపట్టిన యువగళం పాదయాత్ర సూపర్ సక్సెస్ అయింది. మరి అంతకుముందు లోకేష్, ఆ తర్వాత లోకేష్ అన్నట్లుగా ఆయన పాత్రను కూడా మార్చేసింది. ఇక మీదట టీడీపీ కూటమి విజయం సాధించడం, లోకేష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండటం, గడిచిన 2 ఏళ్లలో తన సత్తాను తన శాఖల ద్వారా నిరూపించుకోవటం వంటివి కూడా జరుగుతున్నాయి. అయితే ఈసారి అట్లా కాకుండా 2029 ఎన్నికల నేపథ్యంలో లోకేష్ ఇంతకు ఇంత రాజకీయంగా రాటు తేలాలి అంటే జనంలో నిత్యం ఉండేలా పార్టీ రాష్ట్ర స్థాయి పర్యటనలు కూడా, వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా డిజైన్ చేస్తోందని కూడా తెలుస్తాను. అయితే ఏపీలో చంద్రబాబుకు దిగ్గజ నేతగా పేరుంది. మరి ఆయన వారసుడిగా లోకేష్కి పార్టీలో ఎదురు లేదు, యాక్సెప్టెన్సే ఉంది. అయితే జనసామాన్యంలో కూడా దానికి బలమైన ఆమోదం అవసరం అన్నదే పార్టీ వ్యూహకర్తల భావనగా ఉంది. చంద్రబాబు తర్వాత సిసలైన నాయకుడు పార్టీకే కాదు రాష్ట్రానికి, రేపటి రాష్ట్ర భవిష్యత్తుకు లోకేషే అని ఏపీలో కూడా జనాలు అంతా ఆమోదించేలా ఉండాలి అంటే గనక లోకేష్ మరింతగా జనంలోకి వెళ్లాల్సి ఉంటుంది. మరి తన స్టామినా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉందనే ఈ ప్లాన్స్ అన్నీ చేస్తున్నారు. దానికోసమే పార్టీ ఒక భారీ యాక్షన్ ప్లాన్ని కూడా రూపొందిస్తోందని తెలుస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే లోకేష్ మీదనే ఫుల్ ఫోకస్ ఉండేలా టీడీపీ పథక రచన చేస్తోందని కూడా అంటున్నారు. అంటే పార్టీ అధినేత వేరు, మంత్రిగా సామర్థ్యం వేరు. 6 కోట్ల మందిని ఒక రాష్ట్రాన్ని నడిపించే అధినేతగా ఉండటం ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. మరి జనాలకు ఆ భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఎంతైనా. మరి లోకేష్లో చంద్రబాబును చూసుకునేలా ఉండాలంటే మరింతగా లోకేష్ జనంలోకి కష్టపడాల్సి ఉందని అంటున్నారు. ఇక పై స్థాయిలో పార్టీ పరంగా పదవులు అందుకోవటం కాకుండా జనం నుంచే వాటికి తగిన ఆమోద ముద్ర వేయించుకోవాలంటే ప్రజల లోకేష్ వెళ్ళటం ఉత్తమమైన మార్గం. మరి దీనికోసమే ఈ ప్లాన్స్ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు రానున్న కాలంలో లోకేష్తో రాష్ట్ర స్థాయిలో పర్యటించేందుకు భారీ కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. మరి అవి ఏ స్థాయిలో ఉంటాయి, యువగళాన్ని మించి ఏ తీరున ఉంటాయి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదేవైనా లోకేష్ జననాయకుడు అనిపించుకోవాలని చూస్తున్నారని మాత్రం చెప్పొచ్చు. సో ఆ దిశగానే భారీ కార్యాచరణ అయితే టీడీపీ సిద్ధం చేసి పెడుతోందని అంటున్నారు. మరి ముందు దీనికి సంబంధించిన ప్రకటన ఏమైనా వస్తుందేమో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.